2024 న్యూ ఇయర్ వస్తుంది. చాలా మనోహరమైన ఒక సంవత్సరం. ఈ 2024లో మనం ఎలాగ ఉండాలి? చక్కని నిర్ణయం తీసుకోవాలి. ఏ నిర్ణయం తీసుకోవాలి? ఎలాంటి నిర్ణయం మనం తీసుకోవాలి? నా మనసులో నేను ఆలోచించాను, మనం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా బాగుంటుంది. నా ఒక ప్రార్థన ఉంటుంది, నా ఒక కోరిక ఉంటుంది. ఈ లోకంలో ఒక క్యాండిల్ లాగా స్వయం కరుగుతున్న, అనేకలకు వెలుగునిచ్చిన ఒక చక్కని జీవితం జీవించాలని నా ప్రార్థన. స్వయం కరుగుతూ, పొగ లేకుండా, ఎలాంటి దుర్వాసన లేకుండా, అది కరుగుతూ కరుగుతూ వెలుగునిస్తూ ఉన్నారు. నిజంగా ఎంత మనోహరమైన వెలుగు అది. అలాంటి ఒక వెలుగై, అలాంటి ఒక జీవితం కావాలని నా ప్రార్థన. 2024లో మనకి జీవిద్దాం ఒక కొవ్వొత్తిలాగా, మనోహరమైన జీవితం. అవును, పగ లేకుండా, విద్వేషం లేకుండా, అసూయ లేకుండా, అందరిని ప్రేమించి ఈ జీవితం పరలోక సంబంధమైన మనోహరమైన ఒక జీవితంగా మారుదాం. చాలా గొప్పది. మనం అలాంటి యొక్క జీవితం కొరకు ప్రార్థన చేద్దాం. ఈ 2024లో చక్కని నిర్ణయం తీసుకొని అద్భుతకరమైన ఒక జీవితం కొరకు ప్రార్థిద్దాం. మీ జీవితం చాలా గొప్పది. మనం దీని విలువను మనం తెలుసుకోవాలి. అద్భుతకరమైన ఈ జీవితం ఆశ్చర్యకరంగా జీవించాలి, ప్రేమ కలిగి జీవించాలి. మన జీవితం 2023లో మనం ఎలాగా జీవించాము ఒకసారి వెనక్కి చూస్తే మనకు అర్థమవుతుంది. మన జీవితం మనం కోరిచ్చినట్టుగా జీవించారా? నిజంగా మనం జీవించాలంటే మనకు ఒక మట్టం ఉండే, మట్టం అనగా ఒక తూకం అని చెప్పొచ్చు. ఒక తూకం. మేసరి వాడు బిల్డింగ్ కట్టేటప్పుడు మేసరి వాళ్ళు వాడుతారు తూకం. ప్రతి అడుగులో తూకం వేసి చూస్తారు, ఇది బాగుంటుందా, ఆ లెవెల్ కరెక్ట్గా ఉంటుందా. అలా ఒక తూకం, ఆ తూకం మనకు ఉండాలి. ఆ తూకం ఏదనగా యథార్థంగా మనకి బైబిల్లో మనం ఏ విధంగా జీవించాలి, ఎలాగ ఉండాలి, దేవుని యొక్క చిత్తం, మన ఎడల దేవుని యొక్క చిత్తం ఏంటి అనేది చూపిస్తున్నారు. ఇప్పుడు మనం వాటిని ధ్యానిస్తూ ప్రత్యేకంగా కొత్త నిబంధనలో అపోస్తలులు రాసిన లేఖనంలో చాలా చక్కగా వివరించి ఉన్నారు. బైబిల్ చెప్తున్నారు, దేవుడు ప్రేమామయుడు. అవును, దేవుడు ప్రేమామయుడు. యేసుప్రభువు చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నిజంగా అలాంటి జీవితం ఈ 2024లో దేవుడు మీకు అనుగ్రహించాలని నా ప్రార్థన. చక్కని జీవితం, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ప్రేమతో నింపబడిన మనోహరమైన ఒక జీవితం జీవిద్దాం. దేవుడు మనకు అద్భుతకరమైన ప్రేమను ఇచ్చాడు, చక్కని ప్రేమను ఇచ్చాడు. స్తోత్రం. వెండి బంగారం ఒకవేళ ఈ లోకంలో అదంత విలువ ఉండొచ్చు, కానీ ఒక్కసారి ఆలోచించితే మన ఇంట్లో ఒక 100 గ్రామ్ బంగారం తీసుకోవడానికి ఉండకపోవచ్చు. ఎందుకనగా ఈ లోక ప్రకారం బంగారం చాలా విలువైనది. అయితే వీటన్నిటికన్నా గొప్పది ప్రేమ. ఆ ప్రేమ దేవుడు మనకు నిండుగా ఇచ్చి ఉన్నారు, కొలతలు లేకుండా ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు మనం ఆ ప్రేమను మనం ఉపయోగించుకోవాలా, పొంది ఉండవాటినే. ఒక్కసారి ఆలోచించండి, 2024లో మీరు ప్రేమను ఉపయోగించటం ప్రారంభించితే, దేవుడు మీకు ఇచ్చిన ప్రేమనే మీరు ఉపయోగించితే, మీ కుటుంబం, మీ దేశం పరలోకంలాగా మారిపోతాయి. మనోహరమైన జీవితం మీకు జీవించుకోవచ్చు. ఎందుకు పగ, ఎందుకు విద్వేషం? మీరేం పొందారు దానివలన? కాబట్టి ఈ 2024లో ఒక మంచి నిర్ణయం తీసుకో. ప్రేమ కలిగి గొప్పగా జీవిస్తాను. అవును, నేను కోరించినట్టుగా మీరు కూడా కోరించండి. ఒక క్యాండిల్ లాగా ఈ లోకంలో వెలిగించాలి. మంచి వెలుగుగా, గొప్ప వెలుగుగా జీవించండి. 2024లోకి వస్తుండగా ఒక మనోహరమైన కథ మీతో చెప్తాను. ఈ కథ వినేటప్పుడు ఖచ్చితంగా మీతో షేర్ చేయాలని కోరిచాను.
ఒక క్లాస్ రూమ్లో 50 మంది పిల్లలు ఉన్నారు. అక్కడ ఒక టీచరు, చాలా మంచి టీచరు. ఆ టీచరు ఆ రోజు పిల్లలతో అందరితో చెప్పారు, మీరందరూ రేపు వచ్చినప్పుడు 100 రూపాయలు తీసుకుని రావాలి. టీచర్ చెప్పినట్టుగా పిల్లలందరూ మరుసటి రోజు వచ్చినప్పుడు 100 రూపాయలు తీసుకుని వచ్చారు. అప్పుడు టీచర్ ఏం చేశారనగా 2 బాక్స్ అక్కడ అరేంజ్ చేశారు. ఒక బాక్సులో ఆ 100 రూపాయలు వేసుకోమన్నారు, ఇంకొక బాక్సులో మీ పేరు రాసి వేసుకోమన్నారు. అయితే ఈ పేరు వేసిన తర్వాత పేరు డ్రా చేసినప్పుడు ఎవరి పేరు వస్తున్నారో వారికి ఈ 5,000 రూపాయలు ఇస్తారు. అలాగ పిల్లలు అందరూ వేశారు. చివరిలో ఆ టీచరు తాను కూడా 100 రూపాయలు వేసి ఆ పేరు రాసి వేసుకోవడానికి వచ్చినప్పుడు ఆ టీచర్కి ఒక ఆలోచన వచ్చింది. ఆ స్కూల్లో ఒక పాప మేరీ, ఆమె ఆసుపత్రిలో ఉన్నారు, 4 రోజుల నుంచి ఆసుపత్రిలో ఉన్నారు. నా పేరు రాయొద్దు, నేను ఆ పాప పేరు రాస్తాను, ఆ బిడకే ఈ డబ్బులు కావాలి, ఆ బిడకే అవసరం అని అనుకొని ఆ టీచరు మేరీ అని పేరు రాసి ఆ బాక్సులో వేశారు. తర్వాత అందరు వేసిన తర్వాత క్లాస్ లీడర్ వచ్చాడు. దానిలో నుంచి ఒక్క పేరు తీశారు. అందరూ అత్యాకాంక్షతో ఉండగా ఆ పేపర్ ఓపెన్ చేశారు, చదివారు, పేరు మేరీ. అందరూ సంతోషించారు, అందరూ బాగా సంతోషించారు. అందరు కలుసుకొని ఆసుపత్రికి వెళ్ళారు. ఈ 5,000 రూపాయలు ఆ మేరీ చేతిలో తీసుకెళ్ళి ఇచ్చారు సంతోషంతో. అందరు తిరిగి వచ్చినప్పుడు ఆ టీచరు చివరిలో ఆ బాక్స్ ఒకసారి ఓపెన్ చేసి చూశారు. చూసి ఒక పేపర్ తీశారు, ఒక పేపర్ తీసి చదివారు మేరీ, ఇంకొక పేపర్ తీశారు మేరీ. అలాగా పేపర్లంతా మేరీ 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 అని ఉంటుంది. నిజంగా ఇదే కాదా ప్రేమ? ఇదే కాదా జీవితం? బాధలో ఉండేవారిని, కష్టంలో ఉండేవారిని ఈ 2024లో మీ జీవితం ఒక వెలుగై మారుతారు. మనం కష్టంలో బాధలో ఉండేవారిని సహాయించేవారుగా, ఇచ్చేవాటికి ఎక్కువ సంతోషించేవారుగా, పొందే వాటికన్నా ఇచ్చే వాటిలో ఎక్కువ ఆనందం కలిగిన వారిగా మారండి. అనేకలకి ఇవ్వటానికి సమర్థంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈ 2025 అనేది ఒక సంకల్పం. 2024 ఇదిగో యాథార్థ్యంగా మన ముందు ఉన్నారు. 2024లో ఒక కొవ్వొత్తిలాగా మారండి, గొప్ప జీవితం జీవించండి. దేవుడు మిమ్మల్ని న్యూ ఇయర్లో గొప్ప దీవెనతో ఆశీర్వదించను గాక.